శ్రీ గురుభ్యో నమ. మంగళసూత్రాన్ని ఎలా ధరించటం వల్ల ఇల్లాలి యొక్క ఐదోతనం కాపాడబడుతుంది? మంగళసూత్రాన్ని హృదయం క్రింద వరకు వేసుకోవాలి. మంగళసూత్రానికి పిన్నీసులు ఏ ఇతర ఇనుముకు సంబంధించిన వస్తువులు పెట్టరాదు. మంగళసూత్రాల్లో ఎప్పుడు ఎరుపు రంగు పగడం, నలుపు నల్లపూసలు ఉండాలి. చీటికి మాటికి మంగళసూత్రాలను తీయరాదు. ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. బంగారం గొలుసులో కన్నా మంగళసూత్రాలను పసుపు తాడులో గుచ్చుకోవటమే అత్యంత శుభప్రదం. అలా చేస్తే ఐదవతనాన్నిచ్చే గౌరీదేవి కటాక్షిస్తుంది. పొరపాటున పసుపు తాడు గనక పెరిగితే వెంటనే మార్చుకోవాలి. అలా మార్చుకోవటానికి సోమ, మంగళ, శుక్రవారాలు, అష్టమి, నవమి, అమావాస్య తిథులు కాకుండా శుభగడియల్లో మార్చుకోవాలి. మంగళగౌరీదేవి ప్రతి ఇల్లాలి యొక్క మంగళసూత్రాల్లో కొలువై ఉంటుంది. ఇంటి ఇల్లాలు ఇవి పాటిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి జీవించి ఉన్నంతకాలం దీర్ఘసుమంగళిగా ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీమాత్రే నమః.